హాయ్ అండి. నేను మీ లావణ్య. వెల్కమ్ టు లావణ్యాస్ తెలుగు కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా గుత్తి వంకాయ కూర. గుత్తి వంకాయ కూర అంటే అందరికీ చాలా ఇష్టం కదా. దీన్ని ఇలా చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. వంకాయలు నోట్లో వేస్తే కరిగిపోతాయి, అంత బాగుంటాయి. ఇది చపాతీలోకి, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. నార్మల్ రైస్తో కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మనం చేయబోయే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ గంటను ప్రెస్ చేయండి. ముందుగా దీనికోసం ఇక్కడ నేను 1/2 కేజీ వరకు చిన్న వంకాయలు ఉంటాయి కదా, ఇవి కర్రీకి టేస్ట్ చాలా బాగుంటాయండి. వీటిని తీసుకున్నాను. వీటితో గుత్తి వంకాయ కూరని మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కొన్ని వాటర్ తీసుకొని అందులో ఉప్పు వేసుకొని పెట్టుకోవాలి. ఇలా వంకాయల్ని మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలా 4 భాగాలు అయ్యేటట్టు చక్కగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా లోపల చూసుకోవాలి. ఎందుకంటే వంకాయలకి కొంచెం పురుగు ఎక్కువగా ఉంటుంది కదా, అందువల్ల చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం అలాగే మిగతా వాటన్నిటిని చక్కగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి, లేదంటే నల్లబడిపోతాయి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల వరకు ధనియాలు కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ కంటే తక్కువగానే మెంతులు, అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, తర్వాత ఒక 2 యాలకులు, 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్కను కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరి, అలాగే 2 టీ స్పూన్ల వరకు నువ్వులను కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. నువ్వుల్ని లాస్ట్గా వేసుకోవాలి, లేదంటే చిటపట్లాడి అవి ఎగిరిపోతాయి. లాస్ట్గా వేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్క, అలాగే ఒక 5-6 వెల్లుల్లిపాయలు, ఆ తర్వాత ఒక మీడియం సైజులో ఉండే ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి మసాలాకి సరిపడా సాల్ట్ను మాత్రమే వేసుకుంటున్నాం. నేను ఇక్కడ ఒక 1 టీ స్పూన్ వరకు వేసాను. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 1.5 టీ స్పూన్ వరకు కారంని కూడా వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని మసాలాని పేస్ట్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మసాలా పేస్ట్ని చేసుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ని చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, వంకాయల్లోకి మనం దీన్ని ఇప్పుడు స్టఫ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా స్టఫ్ చేసుకోవాలి. అన్ని వంకాయల్లోకి స్టఫ్ చేసుకోగా మిగిలిన మసాలాని అలాగే పక్కన పెట్టి ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలని పొడుగ్గా చీల్చుకొని వేసుకోవాలి. తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, మగ్గిపోయాయి కదా వంకాయలు. వీటిని ఇప్పుడు మరొక వైపు తిప్పుకొని మగ్గించుకోవాలి. ఇలా అన్ని వంకాయల్ని స్పూన్తో చక్కగా తిప్పుకోవాలి. తిప్పుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు మగ్గించుకుంటే వంకాయలు అన్ని వైపులా చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, దాన్ని ఇందులో వేసుకొని ఇదంతా చక్కగా మిక్స్ అయ్యేటట్టు మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి మసాలాని కూడా మగ్గించుకుంటే చక్కగా మసాలా అంతా మగ్గిపోయి ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఒక అరకప్పు వరకు చింతపండు రసం, అలాగే అరకప్పు వరకు వాటర్ని మిక్సీ జార్లో వేసుకుంటే మసాలా అంతా చక్కగా వచ్చేస్తుంది. వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్నంతా చక్కగా కలుపుకోవాలి. ఇలా గరిటెతో చక్కగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, ఒకవేళ సరిపోకపోతే మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి.
నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు వేసాను. 1 టీ స్పూన్ అయితే కరెక్ట్‌గా సరిపోయింది. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో పెట్టి చక్కగా మగ్గించుకుంటే మసాలా అలాగే వంకాయలంతా చక్కగా ఉడికిపోయి చాలా చక్కగా సాఫ్ట్‌గా అయిపోయాయి చూడండి వంకాయలు. వీటిని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర ఆకుని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే మసాలా గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మసాలా గుత్తి వంకాయ కూరని ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.